ఏసీబీ వలలో చిక్కిన షామీర్పేట తహసీల్దార్. రెవెన్యూ శాఖలో మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. పట్టాదారు పాస్బుక్ జారీ కోసం 30 లక్షలు డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా షామీర్పేట తహసీల్దార్ సత్యనారాయణ, అతని డ్రైవర్ బండారీలు అడ్డంగా బుక్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ గచ్చిబౌలికి చెందిన రామశేషగిరిరావుకి షామీర్పేట మండలంలోని లాల్గడి మలక్పేటలో 29 ఎకరాల వ్యవసాయ స్థలం ఉంది. ఆయన పట్టాదారు పాస్బుక్లు ధరణిలో నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కలెక్టర్కి అనుకూలంగా రిపోర్టు రాసేందుకు గాను తహసీల్దార్ సత్యనారాయణ 30 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో రామశేషగిరిరావు ఏసీబీ అధికారులని ఆశ్రయించాడు. రోజు షామీర్పేట తహసీల్దార్ ఆఫీస్ లో ఒక ట్రాప్ చేయడం జరిగిందండి. కంప్లైనెంట్ గారు మువ్వా శేషగిరిరావు అనేసి లాల్గడి మలక్పేట్ విలేజ్ లో వాళ్ళకు 29 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది. సో ఆ ల్యాండ్ కు వాళ్లకు ధరణిలో అప్లోడ్ చేయడానికి గాను మరియు పాస్బుక్స్ ఇష్యూ చేయడానికి గాను తహసీల్దార్ గారు సత్యనారాయణ గారిని అప్రోచ్ అయ్యారు. తహసీల్దార్ గారిని అప్రోచ్ అయితే ఆయన ఇంతకుముందు కూడా ఒక 10 lakhs తీసుకున్నారు. సో ఈ రోజు 10 lakhs ఇస్తుండగా పట్టుకున్నాము. సో ఆయనతో మాట్లాడారు. తర్వాత వాళ్ళ డ్రైవర్ తీసుకుంటుండగా పట్టుకున్నాము. డ్రైవర్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు తీసుకోండి, కలెక్ట్ చేసుకోండి అంటే వాళ్ళ దగ్గర తీసుకుంటుండగా ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేసి పట్టుకున్నాము. ఇక్కడే తహసీల్దార్ ఆఫీస్ బయట కార్లు కూర్చొని తీసుకున్నాం. ప్రెమైసెస్ లో, ఆఫీస్ ప్రెమైసెస్ లో. ఓవరాల్ గా 30 lakhs డిమాండ్ చేశారు. ఆల్రెడీ 10 తీసుకున్నారు, ఇప్పుడు 10 తీసుకున్నారు. 10 తీసుకుంటా పట్టుకున్నాం. బ్యాలెన్స్ 10 ఇచ్చారు. ఇంకా తహసీల్దార్ గారి ఇక్కడ ఒక ఇల్లు ఉంది. మరి కరీంనగర్ లో కూడా ఇంట్లో కూడా తహసీల్దార్ ఇంట్లో సోదాలు చేస్తాం. డ్రైవర్ అయిన సొంతం బొమ్మడికి అన్నట్టు సమాచారం మేబీ ఉండొచ్చండి రిలేషన్. ఈయన ప్రైవేట్ డ్రైవర్ అండి, భద్రయ్య అనేసి ప్రైవేట్ డ్రైవర్. సో ప్రైవేట్ డ్రైవర్ దగ్గర డ్రైవర్ ని పట్టుకున్నాము. ఇద్దరిని కస్టడీలో తీసుకున్నాం. వాళ్ళ ఇంట్లో సౌదాలు స్టార్ట్ అవుతాయండి. ఆల్రెడీ వెళ్తుంది మా టీమ్ సౌదాలు. ఓకే. పేరు మొవ్వా రామశేషగిరిరావు, మాది గుంటూరు జిల్లా నెడ్డిపురం గ్రామం, కొన్నూరు మండలం. నేను 2006 సంవత్సరంలో హైదరాబాదులోని లాల్గాడి మలక్పేట గ్రామంలో 39 ఎకరాల భూమి కొనుగోలు చేశాను. తర్వాత నా స్నేహితుడైన వేరే వాడికి ఒక 10 ఎకరాలు ఇచ్చేసాం. ఇద్దరం కలిసి కొన్నాం పొలం. నా పేరు 29 ఎకరాలు ఉంది. నాకు 2013లో అప్పుడు ఎంఆర్ఓ గారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. అడంగల్లో నా పేరు ఎక్కించారు. సంవత్సరం బట్టి తిరుగుతున్నాం ఈ చుట్టూ ధరణిలో ఎక్కించమని. సంవత్సరం నాడు 10 లక్షలు అడగని నేను 10 లక్షలు ఇవ్వండి, నేను మొత్తం చేసి పెడతానని చెప్పాను. 10 లక్షలు ఇచ్చాం. అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఒక్క పని చేస్తే ఒట్టు రోజు రేపు. మళ్ళీ ఒక నెల నాడు వస్తే ఇంకా 30 లక్షలు ఇస్తే కానీ నేను చేయను అన్నారు. 20 లక్షల రూపాయలు చెక్ ఇచ్చా, సెక్యూరిటీ పెట్టుకోండి చేయండి అని. 10 లక్షలు పట్టుకొచ్చామన్నా. ఆ 10 లక్షలు పట్టుకుని వారం రోజులు కూడా తిప్పుతూనే ఉన్నాడు. రోజు రేపు ఎక్కిస్తాను, రోజు రేపే. వాళ్ళ సరే 10 లక్షలు ఇవ్వండి, నేను చేస్తాను, సాయంకాలానికి అంతా చేసి పెడతానని ఆర్ఐ సుమలత గారికి చెప్పాడు. పాప సుమలత కూడా అంతా రాసుకొని చేస్తానన్నారు. 10 లక్షలు ఇచ్చా. ఎవరికి 10 లక్షలు? ఆయన డ్రైవర్కి ఇవ్వమన్నారు. డ్రైవర్ బాగుమరిదే డ్రైవర్ కూడా, బద్రి ఆయన పేరు. ఆయన తీసుకొని 10 లక్షలు ఇచ్చాం. ఆయన 10 లక్షలు తీసుకున్నారు. ఇంతలోకి ఏసీబీ వాళ్ళు వచ్చారు, పట్టుకున్నారు.